సో చలికాలం ఎంతో సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈ జుట్టు చిట్లటం, రఫ్గా అయిపోతుంది, బాగా డ్రైగా అయిపోతుంది అని కంప్లైంట్ చేస్తారండి. ఇది ఎందుకంటే జుట్టులోని తేమ తత్వం అనేది తగ్గిపోతుంది అనమాట. జనరల్గా వింటర్ అంటే చలికాలంలో స్కిన్తో పాటు హెయిర్లో కూడా ఆ తేమ అనేది తగ్గిపోవటం వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ స్ప్లిట్ ఎండ్స్ రావడానికి అంటే జుట్టు చిట్లటానికి కారణం ఓన్లీ డ్రైనెస్ ఒకటే కాదు. హలో హలో సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. నాకు బాగా హెయిర్ ఫాల్ ఉందండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఒక 6 months నుంచి ఉందండి. ఓకే అండి, తల్లో చుండ్రు అలాంటివి ఏమన్నా చూసుకున్నారా? దాంట్లో ఉంది మేడం. ఓకే అండి. అయితే విజయవాడలో డెర్మటాలజిస్ట్ చూపిస్తే హెయిర్ ఫాల్ ఇవన్నీ ఒకటి ఇచ్చారు మేడం, స్ప్రే అది. ఓకే, పేరు చెప్పకూడదండి. ఓకే, అది కంటిన్యూ చేస్తున్నారా మినాక్సిడిల్? చేస్తున్నారు మేడం అది. ఓకే అండి. సో అది కాకుండా ఇంకా ట్రీట్మెంట్ ఉందండి దానికి? అవునండి, యాక్చువల్లీ హెయిర్ ఫాల్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే లోషన్ వాడుతున్నా కూడా ఒక్కోసారి స్ట్రెస్ ఎక్కువైనా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటం కష్టమవుతుంది. యాక్చువల్లీ దాని మీద ఫర్దర్ మీసోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, అలాగే పిఆర్పి ట్రీట్మెంట్స్ అని కూడా ఉంటాయి. అది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. లైక్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకపోయినా రీగ్రోత్ కావాలన్నా, బికాస్ ఒక్కోసారి ఓన్లీ మినాక్సిడిల్ సరిపోకపోవచ్చు. అలాగే కొంతమందిలో మినాక్సిడిల్ సెన్సిటివిటీ ఉంటుంది, అంటే అది పనిచేయకపోవచ్చు అనమాట. చాలా అంటే అందరిలో కాకపోయినా 100కి ఒక 10% మందిలో అది పనిచేయకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు మినాక్సిడిల్ కాకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నా వాడాలి. లేకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయండి, ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీరు చుండ్రు ఉందన్నారు, అన్లెస్ చుండ్రు కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోవాలి. వీటితో పాటు మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారా లేదా, ఓన్లీ మెడిసిన్ కాకుండా ప్రోటీన్ డైట్ తీసుకోవటం, టెన్షన్స్ తగ్గించుకోవటం, అలాగే ఆయిల్ ఎక్కువ పెట్టకూడదు. ముఖ్యంగా వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్లో ఆయిల్ వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉండవు. హెయిర్ ఫాల్ అయ్యే దశలో మెయిన్ ఆయిల్ పెట్టకుండా చూసుకోవాలి. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నట్టయితే సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు వాడే లోషన్కి తగ్గిపోతే ఒకసారి మళ్ళీ డాక్టర్ గారిని కలవండి. మీకు లోషన్ అన్నా మారుస్తారు, లేదా మీసోథెరపీ అయినా అడ్వైస్ చేస్తారు. అది అప్రాక్సిమేట్లీ అబౌవ్ 3000 అలా ఉంటుందండి. ఇంకా పిఆర్పి అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. అది మీకు కిట్స్ అవైలబిలిటీని బట్టి, అలాగే ట్రీట్మెంట్ని బట్టి చెప్తారు. అంటే ఇంజెక్షన్స్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇంజెక్షన్ పిఆర్పి అవ్వచ్చు, లేదా సింపుల్ కాక్టైల్ లోషన్ అవ్వచ్చు, లేదా స్టెమ్ సెల్స్ అవ్వచ్చు. వీటిలో ట్రీట్మెంట్ని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ఏదైనా బడ్జెట్లోనే ఉంటుందండి. ఇట్ డిపెండ్స్. అలా అని కంపల్సరీ ఇంజెక్షన్ తీసుకోవాలని లేదు. ఒకసారి మీరు మళ్ళీ డాక్టర్ గారిని కలవండి. సో రివ్యూ చేశాక ఏమన్నా మెడిసిన్ మార్చినా కూడా ఒక్కోసారి కంట్రోల్ అయిపోతుంది మీకు హెయిర్ ఫాల్ అనేది. మినిమం స్టెమ్ సెల్స్ అయితే ఒక 6 సిట్టింగ్స్ సరిపోతాయండి. అది కాకుండా ఇంకా వేరే ఏదన్నా ట్రీట్మెంట్ లైక్ కాక్టైల్ లోషన్స్ కానీ అలాంటివి ఇచ్చినప్పుడు మీకు అరౌండ్ 6 to 10 సెషన్స్ తీసుకోవచ్చు. పిఆర్పి అయితే మీరు రిపీటెడ్గా 2 monthsకి ఒకసారి 3-4 times తీసుకుంటే సరిపోతుందండి. యా, వెల్కమ్. సో జుట్టు చిట్లుతున్నప్పుడు ముఖ్యంగా ఆ వింటర్ సీజన్ డ్రైనెస్ కారణం కాబట్టి ముందు హార్ష్ షాంపూస్ అనేవి వాడకూడదు. అంటే చాలా షాంపూస్ ఏంటంటే చాలా హార్ష్గా ఉంటాయి, మన హెయిర్కి సూట్ అయ్యే ఉండవు. సార్ నమస్కారం సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. ఓకే, చెప్పండి. అంటే నాకు బాగా జుట్టు ఊడిపోతుంది, చుండ్రు ఉంది. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? హలో, మీ వయసు ఎంత అండి? 36 అండి. ఓకే అండి, ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా బట్టతల అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? మా నాన్నగారు. ఓకే అండి, సో మీకు ఆ బాల్నెస్ సైన్స్ ఏం లేవు, జస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంతేనా? అవునండి. ఓకే అండి, యాక్చువల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే 3 months ఫస్ట్ ఎవరు కూడా ఓవర్ నైట్ బట్టతల రాదు ఎవరికైనా కూడా. ఫస్ట్ హెయిర్ పల్చబడుద్ది. ఆ పల్చబడతాం స్టేజ్ నుంచి సడన్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి విదిన్ 3 to 6 monthsలోనే టోటల్ బట్టతల వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. డాండ్రఫ్ ఉందన్నారు, డాండ్రఫ్కి షాంపూ వాడితే 4 నుంచి 6 వారాల్లో చుండ్రు అనేది బాగా కంట్రోల్ అయిపోతుంది. తర్వాత హెయిర్ ఫాల్ వచ్చేసరికి మీకు ఈ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ముందు ఆ బాల్నెస్ కాజ్ చేసే హార్మోన్స్ని రివర్స్ చేయాలి. అలాంటి టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. అలాగే మినాక్సిడిల్ సొల్యూషన్ కూడా మీరు వాడచ్చండి. సో ఇది స్టార్ట్ చేసి
నాకు కొబ్బరి నూనె పెడితే మాకు తలంతా అసలు మా పురుగులా పడిపోయి ఎలర్జీ వచ్చేస్తుంది. ఓకే అండి, అసలు ఇందాకే చెప్పానండి కాలర్ కూడా ఆయిల్ వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉండాలండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అయ్యే దశలో హెయిర్ ఆయిల్ పెట్టకుండా ఉంటేనే మంచిది. నాకు తెలుసు చాలా మంది టీవీ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు అదేంటి హెయిర్ ఆయిల్ వద్దన్నారు, చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు పెద్దవాళ్ళు అందరూ చెప్తా ఉంటారు హెయిర్ ఆయిల్ గురించి. ఈవిడ రివర్స్ చెప్తున్నారు ఏంటని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందనమాట. హెయిర్ ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏమి ఉండవు, మహా అయితే కండిషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఆయిల్ పెడితే ఇంకా ఆయిలీగా అయిపోయి పొక్కులు పుళ్ళు ఎక్కువ అయిపోయి డాండ్రఫ్ కూడా ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. అదే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టుకుంటే కొంచెం కండిషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంతకు మించి హెయిర్ ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏమి ఉండవు. కమింగ్ టు యూ అండి, మీరు డాండ్రఫ్ షాంపూ వాడండి, హెయిర్ ఆయిల్ వాడకం అస్సలు చేయకండి. అంటే పూర్తిగా తగ్గించేసేయండి అండ్ జీరో చేసేయండి, అసలు హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయొద్దు. ఓన్లీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతూ మినాక్సిడిల్ లోషన్ స్టార్ట్ చేసేయండి. అలాగే ఇమ్మీడియట్ గా ఫినాస్ట్రాయిడ్ టాబ్లెట్స్ ఉంటాయండి 1 mg, ఆ టాబ్లెట్స్ స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే మీకు ఈ బట్టతల అవ్వకుండా అట్లీస్ట్ పోస్ట్పోన్ చేయడానికన్నా ఆ మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అయిపోయినా కూడా రీగ్రోత్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ టాబ్లెట్ వాడటం వల్ల. సో మీరు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలవండి, లేదా డెర్మోకేర్కి వచ్చినా మీకు ఈ ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ హెయిర్ ఫాల్ ఆగాలి, కానీ అక్కడితో సరిపోదు. ఎందుకంటే మీకు బాల్నెస్ రాకుండా ప్రివెంట్ చేయాలి, పోస్ట్పోన్ చేయాలి అట్లీస్ట్. సో ఆ హార్మోన్ రివర్స్ చేసే టాబ్లెట్ మీరు యూజ్ చేయాలన్నమాట. ఇలా చేసినట్టయితే మీకు ముందు ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ అవుతుంది, బట్టతల రాకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఆల్రెడీ పల్చగా అయిన చోట రీగ్రోత్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, యా వెల్కమ్. సో ఈ జుట్టు చిట్ల కన్నా అండి కండిషనర్స్ వాడాలి, మంచి మెడికేటెడ్ కండిషనర్స్ వాడాలి. అలాగే మనం వాడే షాంపూలో pH కంటెంట్ అనేది హెయిర్ కి మ్యాచ్ అవ్వాలి. మరీ హార్ష్ గా షాంపూ ఉంటే, కెమికల్స్ ఎక్కువ ఉంటాయి మాత్రం జుట్టు ఇంకా చిట్లిపోతుంది, ఇంకా డ్రై అయిపోతుంది, నిర్జీవంగా తయారవుతుంది. సో బెస్ట్ అడ్వైస్ మీకు డర్మటాలజిస్ట్ ఇవ్వగలరు. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నా హెయిర్ ఎప్పుడు చిట్లుతూ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు అదే చెప్తున్నానండి, హెయిర్ చిట్లుతుంది, మీరు షాంపూ మార్చండి. ఫస్ట్ ఏంటంటే మీరు వాడే షాంపూ హార్ష్ గా ఉన్నప్పుడు ఆ హెయిర్ లోని తేమతత్వాన్ని అంతా పోగొట్టేస్తుంది ఆ షాంపూ. అట్ ద సేమ్ టైం కండిషనర్ అప్లై చేయకపోతే ఎప్పటికప్పుడు ఏంటంటే పైన ఆ క్యూటికల్ అనేది ఉంటుంది, అంటే హెయిర్ కి ప్రొటెక్టివ్ లేయర్. ఇప్పుడు మన లోపల ఆర్గన్స్ అన్ని ప్రొటెక్ట్ చేసేది స్కిన్ టాప్ మోస్ట్ లేయర్, అలాగే హెయిర్ కూడా క్యూటికల్ అనే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ క్యూటికల్ ఏమవుతుందంటే ఈ వెదర్ కి, అంటే చలికాలంలో ఈ డ్రైనెస్ వల్ల ఆ హెయిర్ లో తేమ అంతా పోయి ఆ క్యూటికల్ పై లేయర్ అంతా పోతుంది. కాబట్టి ఏంటంటే ఆ లోపల ఉన్న షాఫ్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న మంచి కంటెంట్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి, కాబట్టి హెయిర్ నిర్జీవంగా తయారవటం, చిట్లిపోవటం అవుతుంది. సో మనం ఏం చేయాలంటే హెయిర్ సీరమ్స్ అని ఉంటాయండి, లేదా కండిషనర్స్ ఉంటాయి మెడికేటెడ్వి నేను చెప్పేది. ఇవి వాడినప్పుడు ఆ క్యూటికల్ లేయర్ని మళ్ళీ యాస్టీస్ ఫామ్ చేస్తాయి, అంటే పైన ప్రొటెక్షన్ అనేది వచ్చేస్తుంది. వన్స్ మీకు ప్రొటెక్షన్ వచ్చాక అది సమ్మర్ అవనివ్వండి, వింటర్ అవనివ్వండి, జుట్టు చిట్లటం అంటూ జరగదు. అలాగే మీరు షాంపూ మార్చేయాలి, బేస్ షాంపూ మార్చేయాలి, ఎక్కువ హార్ష్గా లేకుండా కెమికల్స్ ఎక్కువ లేని మెడికేటెడ్ షాంపూస్ వాడితే మంచిదండి. ఇలా చేసినట్టయితే చిట్లు నుంచి, స్ప్లిట్ ఎండ్స్ నుంచి శాశ్వత పరిష్కారం మీకు దొరుకుతుంది. అండ్ మీరు డర్మటాలజిస్ట్ని విజిట్ చేయొచ్చు, లేదా డర్మోకేర్కి వచ్చినా మీకు ఈ మెడికేటెడ్ షాంపూ ఏంటి, బేస్ షాంపూ మీరు ఏం వాడాలి, మంచి సీరమ్స్ ఉంటాయి అవి ఎలా అప్లై చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి, అలాగే రూట్ స్ట్రెంగ్తన్ అవడానికి టాబ్లెట్స్, ఇవి మినిమం ఒక 1-2 months వాడినా కూడా స్ప్లిట్ ఎండ్స్ నుంచి శాశ్వతంగా మీరు పరిష్కారం తెచ్చుకోవచ్చు. అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 1/2 centimeter హెయిర్ అన్న ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, అది అలాగే ఉంచేయకూడదు, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. హలో 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 సార్, నమస్కారం సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. యా, యాక్చువల్లీ నేను మీ సీరియల్ చూస్తాను. ఓకే చెప్పండి. యాక్చువల్లీ నాది సేమ్ ప్రాబ్లం. ఓకే, హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అయింది యాక్చువల్ గా. మీ ఏజ్ ఎంత అండి? నాది 27. 27. ఓకే, హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అయింది, మెడిసిన్ ఏమన్నా వాడుతున్నారా? హలో, జస్ట్ నేను మెడిసిన్ వాడట్లేదు, యాక్చువల్ గా కెమికల్ షాంపూస్ ని అవాయిడ్ చేస్తున్నాను. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీరు టీవీలో కాకుండా డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి సార్, ఓకేనా సార్? తగ్గించాను.
ఓకే, సో మెడికేటెడ్ షాంపూస్ వాడుతున్నారా? ఓకే, హెయిర్ థిన్నింగ్ అవుతుందండి. ఈ స్టేజ్లో కనుక మంచి మెడిసిన్ యూస్ చేసినట్టయితే, ఒక 6 months మీరు కేర్ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 6 years అన్నా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఏది బట్టతలో రాకుండా. కోర్స్ ప్రొవైడెడ్ మీరు అన్ని కేర్స్ కూడా తీసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఇవన్నీ కనుక మనకి ప్లస్ అయితే ఖచ్చితంగా బట్టతలు అనేది పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్, హెయిర్ థిన్నింగ్ అవుతుందని మీరు కనిపెట్టారు, అది వన్ ఆఫ్ ద గుడ్ సైన్. అది కనపడటం వల్ల మీరు ఇమీడియట్ అప్రోచ్ అయ్యి డాక్టర్ని, మీరు మెడిసిన్ కనుక ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే కొంతవరకు బాల్నెస్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. అంటే అసలు బాల్నెస్ రాకుండా రివర్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ విన్నాను అసలు హెయిర్ ఆయిల్స్ అనేది వాడకూడదు అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెయిర్ అని చెప్పారు. అండ్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీథింగ్ సమ్ ఎనర్జీ కావాలి కదా, బాడీ అంటే ఫుడ్ ఎనర్జీ. సో అలాగే హెయిర్ కి ఎనర్జీ ఏంటి అసలు మేజర్? హెయిర్ కి ఎనర్జీ మనం తీసుకునే ఆహారమే, ఎక్స్టర్నల్ గా అప్లై చేసేది ఎనర్జీ కాదు. ఎక్స్టర్నల్ గా నేను ఇందాక చెప్పా, హెయిర్ ఆయిల్ అనేది ఓన్లీ కండిషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అంటే మెత్తబరుస్తుంది అంతే. డ్రై హెయిర్ ని మెత్తగా చేస్తుంది, సాఫ్ట్ గా చేస్తుంది. యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి డౌట్ ఉంటుంది, హెయిర్ కి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి అందుద్ది, మనం ఏం చేయాలి? ఎక్స్టర్నల్ గా మంచి మంచి క్రీమ్స్ పెట్టేసి ఎక్స్టర్నల్ గా కూడా మంచి టానిక్ లా పనిచేసి హెయిర్ బాగా వచ్చేస్తుందా? కాదండి, మనం తినే ఆహారం మాత్రమే, అందులో నుంచి మాత్రమే పోషక విలువలు హెయిర్కి వెళ్తాయి. అందుకే చాలాసార్లు చెప్పాను, మంచి హెయిర్ కావాలంటే మంచి డైట్ తీసుకోవాలి. ఖచ్చితంగా హెయిర్కి కావాల్సింది ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్ కానీ కాదు, ఓన్లీ ప్రోటీన్స్ మాత్రమే. ఎందుకంటే హెయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ కెరాటిన్. కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్. సో మనం ఎంత ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ ఇంత అన్నం తిన్నా కూడా హెయిర్కి సరిపోదు అది, ఎందుకంటే వాటిలో ప్రోటీన్స్ ఉండవు, కార్బోహైడ్రేట్ ఫ్యాట్ తప్ప ఏమీ ఉండదు. కాబట్టి ప్రోటీన్ డైట్ అంటే ఏంటి? ఆ డైట్ తీసుకున్నప్పుడు సమపాలనలో కాకుండా కొంచెం ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేది తీసుకుంటే మన బాడీకి కావాల్సింది అది తీసుకొని మిగతాది హెయిర్కి పంపిస్తుంది. సో త్రూ బ్లడ్ సర్క్యులేషన్ హెయిర్కి రీచ్ అవుతుంది ఆ ప్రోటీన్ అనేది. కాబట్టి ఖచ్చితంగా మన రోజువారీ డైట్లో ప్రోటీన్స్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే హెయిర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, రూట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, గ్రోత్ కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్పినట్టు. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అది, యాక్చువల్లీ ఇప్పుడు ప్లాస్టిక్ కోమ్స్ వాడితే బెటర్ అంటారా, వుడెన్ కోమ్స్ వాడితే బెటర్ అంటారా? ఎందుకంటే ప్లాస్టిక్ వాడటం వల్ల యాక్చువల్లీ హెయిర్ లో ఎలక్ట్రాన్స్ అనే సంథింగ్ ఎంకరేజ్ చేస్తాం, నెగిటివ్ అయాన్స్ ని. సో అలా ప్లాస్టిక్ ఇస్ బెటర్ ఆర్ వుడెన్ ఇస్ బెటర్? యాక్చువల్లీ నేను ఒక ఆర్టికల్ లో చదివాను, వుడెన్ కోమ్స్ ని ఎంకరేజ్ చేయాలని. యువర్ వెరీ లేటెస్ట్ అని మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ అందరికీ వుడెన్ కోమ్స్ అందుబాటులో ఉండవు కాబట్టి ఉన్నంతలో ప్లాస్టిక్ కోమ్స్ వాడాలి. ఇలా భయపడితే ప్లాస్టిక్ కోమ్స్ ఉన్నాయని ఇప్పుడు డస్ట్బిన్ లో పడిపోతాయి. కాబట్టి ఉన్నంతలో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, వుడెన్ కోమ్స్ వాడచ్చు, నో డౌట్ ఇన్ దట్. అలాంటి ప్లాస్టిక్ కోమ్స్ వాడటం వల్ల హాని అయితే జరగదు. ఓన్లీ థింగ్ రిపీటెడ్ గా కోమింగ్ చేయకూడదు. మనం తీసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రికాషన్, ఏ కోమ్ వాడినా వాటి మధ్యలో ఆ స్పేసెస్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. మరీ దగ్గరగా ఉన్న స్పేసెస్ ఉన్న కోమ్ యూస్ చేయకూడదు. ఆ ఒక్క ప్రికాషన్ తీసుకొని ప్లాస్టిక్ వుడెన్ డజంట్ మ్యాటర్ మచ్, బికాస్ 20 సార్లు అయితే తల దూకూడదు కదా, మార్నింగ్ ఒకసారి, మహా అయితే 2-3 సార్లే కోమ్ చేసుకోండి. ఎక్కువ సార్లు దూవటం కూడా కరెక్ట్ కాదండి. సో దిస్ ఇస్ ది ఆన్సర్ టు దట్. వెల్కమ్, బాయ్. సో స్ప్లిట్స్ రాకుండా మంచి కండిషనర్, మంచి సీరం వాడితే సరిపోతుంది. అలాగే పౌష్టిక ఆహారం కూడా తీసుకోవాలండి, ఎందుకంటే ఇవేమి చేయకపోయినా సరిగ్గా ప్రోటీన్స్ లేకపోతే జుట్టు చిట్లు పడుతూ ఉంటుంది. అమ్మా మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. సో మంచి ఆహారం తీసుకోకపోయినా కూడా జుట్టు చిట్లే అవకాశం ఉంటుంది, ఎందుకంటే హెయిర్ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే హెయిర్ వీక్ అవుతుందో ఖచ్చితంగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. హలో హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. సార్ మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. మా బాబుకి ఇప్పుడు 15 years మేడం. ఓకే 60 ఓకే. కానీ ఏమవుతుందంటే వైట్ జుట్టు వేసుకుని జుట్టు ఏమో బాగా పక్కన అయిపోతుంది. ఓకే, వైట్ హెయిర్ కూడా వస్తుంది. ఓకే అండి, యాక్చువల్లీ ఏమీ పెట్టుకోగల, నూనె పెట్టకపోయినా పర్వాలేదండి, కానీ మీరు నూనెకి ఇచ్చే కేర్ మీరు ఆహారంలో శ్రద్ధ తీసుకోవట్లా. చాలా మంది ఎంతసేపు జుట్టు కోసం నూనె ఎన్నెన్ని లీటర్లు అక్కడ నూనె పెట్టేస్తుంటారు. అది కాదు, నూనె పెట్టే ఇంట్రెస్ట్ ఫుడ్ మీద ఉంటే హెయిర్ బాగా వచ్చేస్తుందండి. ఈ బాల నెరుపు రావడానికి కారణమే ఫస్ట్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, అంటే స్వతహాగా హెరిడిటరీ వంశపారంపర్యంగా బాల నేర్పు ఉంటే చేసేదేం లేదు, అది వచ్చేస్తుంది. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ లోపే వచ్చేస్తుంది.
రెండోది ప్రథమ కారణం ఏంటంటే ఆహార లోపాలు, పౌష్టికాహార లోపాలు, ముఖ్యంగా కొన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్, కొన్ని ప్రోటీన్స్ తక్కువ అవటం వల్ల ఈ బాలనెరుపు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆయిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫుడ్ మీద ఉంటాయి. ఖచ్చితంగా ఫుడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసి ఆ జంక్ ఫుడ్ అన్ని స్టాప్ చేసేసి పౌష్టికాహారం ఖచ్చితంగా పిల్లలతో కూర్చోండి, వాళ్ళకి పౌష్టికాహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, బుక్స్ చూపించండి, నెట్లో చూపించండి. అలాగే పక్క నుండి వాళ్ళు తింటున్నారో లేదో కంపల్సరీ క్రాస్ చెక్ చేయండి. ఇవన్నీ చేస్తే కనుక ఫుడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయి. ఫుడ్ లెవెల్ ఇంక్రీజ్ చేయడం అంటే ఇంత అన్నం తింటాం కాదండి, పౌష్టికాహారం, బ్యాలెన్స్ డైట్ అనేది ముఖ్యంగా హెయిర్ కోసం అయితే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కలిపి ఉన్న డైట్ తీసుకోవాలి. ఈ డైట్ కనుక తీసుకున్నట్టయితే బాలనెరుపు రాకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్యలు పిల్లల్లోనే అసలు రాకుండా చేసుకోవాలండి. అలాగే 15 ఏళ్ళ పిల్లల్లో మందులు వాడే అవసరం అసలు ఉండకూడదండి. నన్ను అడిగితే 20 years లోపు అసలు ఏ టాబ్లెట్స్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. హెయిర్ కి ఖచ్చితంగా డైట్ కనుక మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే మీకు ఏ డాక్టర్ అవసరం ఉండదు. ఇది నేను 100% చెప్పగలను. అలాగే పిల్లలకి ఒత్తిడికి గురి చేయకూడదు. ఓకే, వాళ్ళు చదువుకుంటారు, స్కూల్లో కాలేజ్లో చదివిస్తారు, మళ్ళీ చదువు అని 24 గంటలు చదువు ఒకటే ఉండకూడదండి. అఫ్కోర్స్ చదివించండి, కాకపోతే వాళ్ళకి ప్లే టైం కూడా ఇవ్వండి. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఒక ½ hour ఏదైనా రిక్రియేషన్ క్రియేట్ చేయాలి. అలాగే టెన్షన్, ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. పిల్లల్లో ఒత్తిడి కారణం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవటమే కాదండి, 10 ఏళ్ల పిల్లల్లో కూడా బాలనెరుపు చూస్తున్నాం. మంచి ఆహారం ఇస్తున్నాం, ఎస్, బ్యాలెన్స్ డైట్ తింటున్నా కూడా బాలనెరుపు వస్తుందంటే ఒత్తిడి కారణంగా. కాబట్టి డాక్టర్ అంటే ఓన్లీ ఇది ఒక్కటే కాదండి, ఏదో మందులు రాసి చేయటం కాదు, ఇవన్నీ చేస్తే కూడా మీకు చాలా వరకు ఇవి సమస్య అనేది దూరం అవుతుంది అనమాట. ట్రై చేయండి. ఇఫ్ నాట్ ఇవన్నీ చేసినా కూడా ఇంకా ఇది ప్రొసీడ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, బాలనెరుపు త్వరగా ఎక్కువైపోతుంది అంటే ఖచ్చితంగా మీరు డెర్మో కేర్కి రండి లేదా స్కిన్ డాక్టర్ని కలవండి, మీకు బెస్ట్ అడ్వైస్ ఇస్తారు. అదే చెప్తున్నా అండి, మీ జనరేషన్ లో మంచి ఫుడ్ తిన్నారు, మీ జనరేషన్ లో ఒత్తిళ్లు లేవు, ఇన్ని టెన్షన్స్ లేవు, పరిగెడతారు లేవు, ఇవేమీ లేవు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే పిల్లల్లో ఫస్ట్ ఒత్తిడి ఉంటుంది, తర్వాత డైట్ అనేది తగ్గిపోతుంది, పొల్యూషన్ ఎక్కువైంది, అలాగే జంక్ ఫుడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది కొంచెం చేయండి, కౌన్సిలింగ్ అనేది కొంచెం చేసి చూడండి, ఆహారంలో మార్పులు చేయండి, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, ఫిజియోథెరపీ, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రోమాలు, పులిపిలు తొలగించుట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పెయిన్ కొరుకులు, మొదల సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డాక్టర్ 086624919555 చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు స్కిన్ అది బాగా డ్రైగా అయిపోతుంది, ఇంకా ఫుడ్ మంచి డైట్ తీసుకున్నా కూడా డ్రైగానే ఉంటుంది. ఎస్, యాక్చువల్లీ ఫుడ్ మంచి డైట్ తీసుకుంటున్నారు, అది కరెక్ట్. వాటర్ బాగా తాగుతున్నారా లేదా? ఎందుకంటే చలికాలం చలి ఎక్కువ ఉండటం వల్ల వాటర్ అసలు తగ్గించేస్తాం, కాకుండా ఎప్పుడు బై బర్త్ నుండి అలాగే డ్రైగా ఉంటుంది. ఓకే అమ్మా, అయితే ఈ డ్రై స్కిన్ కి కొన్ని స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే వింటర్ లో ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటుంది, అందరూ రొటీన్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా స్వతహాగా డ్రై స్కిన్ వాళ్ళ కోసం స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా వాడాలి. అలాగే మీరు చెప్పిన కారణం ఏంటంటే డ్రై స్కిన్ బై బర్త్ అంటే దాన్ని ఇక్తియోసిస్ అంటారు. సో ఇక్తియోసిస్ తగ్గడానికి స్పెషల్ టాబ్లెట్స్, స్పెషల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, అవి మీరు స్కిన్ డాక్టర్ని కలిస్తే ప్రిస్క్రైబ్ చేస్తారు. హలో సార్, నమస్కారం సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. ఓకే, ముఖం మీద మచ్చలు ఉన్నాయి, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి? ఓకే అండి, యాక్చువల్లీ ఏమన్నా మీరు బరువు ఎక్కువ ఉంటాం అలా, లేకపోతే హెయిర్ డై ఏమన్నా వాడతాం అలా ఏమన్నా చేస్తున్నారా అండి? ఓకే అండి, యాక్చువల్లీ ఫేషియల్ మెలనోసిస్ అంటారండి. ఫేస్ మీద పిగ్మెంటేషన్ కి 4 కారణాలు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫేషియల్ పిగ్మెంటేషన్ కి కొంచెం ఓవర్ వెయిట్ అంటే 10-20 kgs ఎక్స్ట్రా కాదు, ఒక 4-5 kgs ఎక్స్ట్రా ఉన్నా కూడా ఫేస్ మీద స్లోగా పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే సూర్య కిరణాల వల్ల, అంటే ఈ కాంతి కిరణాల వల్ల కూడా, హానికరమైన కాంతి కిరణాల వల్ల కూడా
పిగ్మెంటేషన్ మెలాస్మా రూపంలో స్టార్ట్ అవుతుంది అనమాట. మూడో కారణం ఏంటంటే ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేసిన హెయిర్ డైలో ఉండే కొన్ని కెమికల్స్, అన్ని కాదు, పీపీడి, అమోనియా లాంటివి ఉన్నా కూడా మనకు తెలియకుండానే అవి స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయి ఎండకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాస్ లో ఒక ప్యాచీ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఫోర్హెడ్ మీద, సైడ్స్ ఆఫ్ చీక్స్, బుగ్గలకి సైడ్ ఇక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది అనమాట. ఇది కూడా ఒక కారణం, ఈ డై కూడా ఒక కారణం అవుతుంది ఫేషియల్ మెలనోసిస్ కి. కాబట్టి ఫేషియల్ మెలనోసిస్ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఏంటి కారణం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అలవాటు చేసుకోండి. నైట్ క్రీమ్స్ ఉంటాయండి, నైట్ ఆయింట్మెంట్స్, ముఖ్యంగా పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి, అలాగే రివర్స్ చేయడానికి, మెలనిన్ ఆ పిగ్మెంట్ కణాలు బాగా తగ్గిపోయి మళ్ళీ స్కిన్ నార్మల్ అవడానికి కొన్ని స్పెషల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. అవి నైట్ టైం పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఆయింట్మెంట్స్ వాడుతూనే కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ కావాలంటే క్యూ స్విచ్ లేజర్ కానీ పీల్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మీకు ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో రిలీఫ్ కూడా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో వీటిలో ఏది చేసినా కూడా రిలీఫ్ బాగా వస్తుంది. మీ డెర్మోకేర్ కోసం మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, జనరల్గా అండి ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు ఆ ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఓకే సన్ వల్ల వస్తుంది, అది కరెక్ట్. కానీ చాలా కనిపించిన కారణాలు చాలా ఉంటాయి. ఓవర్ వెయిట్ అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళకు కూడా ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది. కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది. మనకు తెలియకుండానే వైట్నింగ్ క్రీమ్స్ అని అలా అని ఇలా అని మార్కెట్లో క్రీమ్స్ వాడుతూ ఉంటాం, వాటి వల్ల కూడా ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది అనమాట. అలాగే మనం ఇంట్లో వాడే సున్నుపిండి, మనం వాడే సబ్బు పడకపోయినా కూడా ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది. హలో హలో, అది అందరిలో కాదు, కొంతమందిలో మాత్రం. ఎందుకంటే ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళలో మాత్రం ఈ పిగ్మెంటేషన్ అనేది బయటపడుతుంది. సో జనరల్గా పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ముందు సన్ ప్రొటెక్షన్, సన్ స్క్రీన్స్ వాడతాం. రొటీన్గా కాస్మెటిక్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్కిన్ డాక్టర్ని అప్రోచ్ అవుతాం. హలో హలో సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకి 17 years అండి. ఓకే, అయితే మేము 2 months బ్యాక్ మీ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చామండి. 2 months ఓకే, బ్యాక్ చెప్పండి. వస్తే ఆ రోజు మీరు బయటికి వెళ్తాం రావడం అని చెప్పేసి అన్నారు. బాబు యాక్చువల్గా హైదరాబాద్ ఉంటాడు, హాస్టల్లో ఉంటాడు. ఓకే అండి, అక్కడ వీళ్ళుంటుందని అక్కడ చూపించామండి. ఓకే అండి. చూపిస్తే బాబుకి B12 బాగా ఏమి లేదని చెప్పి చెప్పారండి. అవునండి, అది అలా రావడానికి కారణం ఏంటండి? మంచి ప్రశ్న అడిగారండి. ఇందాక చెప్పా కదా విటమిన్ లోపాలు, ఎంతసేపు విటమిన్ విటమిన్ అంటారు, అసలు ఏ విటమిన్ లోపాలు వస్తాయని చాలా మంది అడుగుతారు. ముఖ్యంగా B12 లోపం అనేది వెజిటేరియన్స్ లో వస్తుందండి. అంటే ప్యూర్ వెజిటేరియన్స్ లో నీచు, ఎందుకంటే B12 అనేది ఎక్కువ నీచులోనే ఉంటుంది. అంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లోనే ఈ B12 అనేది ఉంటుంది. వెజిటేరియన్ ఐటమ్స్ లో ఉండే ఒకే ఒక్కటి ఏంటంటే పాలలో, అది కూడా చాలా తక్కువ శాతం ఉంటుంది. ఆల్రెడీ మనకు వచ్చే పాలు డైల్యూట్ అయి వస్తాయి కాబట్టి ఆ B12 కూడా వాష్ అవుట్ అయిపోతుంది. కాబట్టి అసలు ప్యూర్ వెజిటేరియన్స్ లో పాపం అసలు వాళ్ళకి B12 అందదన్నమాట. అలా ఏదో కొన్ని ఫుడ్స్ లో B12 ఉండటం వల్ల కొంచెమే ఉంటుంది వాళ్ళ బ్లడ్ లెవెల్లో. కాబట్టి క్రానిక్ డెఫిషియన్సీ అంటే అలా కొన్ని ఏళ్ల తరబడి విటమిన్ B12 లోపం వచ్చేస్తుంది అనమాట. అలాగే నాన్ వెజిటేరియన్స్ లో కూడా ఎక్కువ ఇష్టపడి తినే వాళ్ళు ఉండరు నాన్ వెజ్. సో అటువంటి వాళ్ళలో కూడా ఈ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, రక్తహీనత అంటే బ్లడ్ శాతం తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ తో పాటు ఈ B12 కూడా తక్కువ అవుతుంది అనమాట. కాబట్టి B12 లోపం అనేది ఆహార లోపాల వల్లే కాదు, ఇంకేదైనా ఇతరితర కారణాలు ఉంటాయండి. దానికి ఫస్ట్ అన్వేషించాలి, ఏంటి కారణం B12 తగ్గటానికి అనేది తెలుసుకోవాలి. ఆహార లోపం అయితే వెజిటేరియన్స్ కి చేసేదేం లేదు, ఎక్స్టర్నల్ గా ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి. నాన్ వెజిటేరియన్స్ లో అయితే ఎక్కువ శాతం నాన్ వెజ్ ఇంక్రీజ్ చేయాలి. లైక్ వారానికి 3-4 సార్లైనా నాన్ వెజ్ పెట్టేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఈ రెండు కాకుండా ఎనీమియాతో బాధపడుతున్నారు అనుకోండి, ఐరన్ టాబ్లెట్ ఒక్కటే ఇస్తే సరిపోదు, B12 కూడా ఇవ్వాలి. సో ఈ రెండు కంబైన్ గా ఇస్తే B12 అనేది మళ్ళీ పెరుగుతుంది. ఎలా పెరుగుద్ది అనేది చెప్పాం, ఎలా తగ్గిపోతుంది అనేది కూడా ఇందాక చెప్పాం. ఇవన్నీ కాకుండా జెనెటిక్ గా అంటే పుట్టుకతోనే B12 తక్కువ ఉండే సిస్టమ్ ఉంటుంది బాడీలో. సో అలాంటి వాళ్ళలో లైఫ్ లాంగ్ B12 ఇంజెక్షన్ చేయించుకుంటానే ఉండాలన్నమాట. సో ఏంటి కారణం, స్వతహాగా పుట్టుకతోనే అలా ఉందా, రక్తహీనత వల్ల వచ్చిందా, మనం తినే ఆహార లోపం వల్ల B12 తగ్గిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది చెప్తారు దేనివల్ల B12 తక్కువైంది అనేది.
లేదా మీరు డెర్మోకేర్కి వచ్చినా మేము అనాలిసిస్ చేస్తాం. అలాగే B12 వల్ల జరగబోయే నష్టాలు ఏంటంటే మూతి చుట్టూరు నలుపు రావటం, ఫేస్ మీద పిగ్మెంటేషన్ రావటం, బాల నెరుపు. ఇందాక చెప్పా కదా, బాల నెరుపుకి ఫస్ట్ అంటే ఉన్న కారణాల్లో ఒక కారణం B12 తక్కువ అవటం. అలాగే జుట్టు బాగా ఊడిపోవటం, హెయిర్ లాస్, చిన్న పిల్లల్లోనే బాగా హెయిర్ ఫాల్ అయిపోవటం, జుట్టు లస్టర్లెస్ అంటే డ్రైగా అసలు జీవం లేనట్టు ఉండటం, ఇవన్నీ కూడా B12 లోపాలండి. సో B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అలాగే B12 తక్కువ అవటం వల్ల ఎనీమియా వస్తుంది. ఎనీమియా తక్కువ ఉన్న వాళ్ళు B12 ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది, వైస్ వర్సా. సో ఎనీమియా బాధపడుతూ ఉంటే B12 తగ్గుద్ది కాబట్టి రెండు ఇవ్వాలి, ఐరన్ టాబ్లెట్ ఇవ్వాలి, B12 ఇంజెక్షన్స్ కూడా చేయాలి. సో ఇదంతా ఇన్ టోటల్ మీరు ఒకసారి చూసుకోవాలండి. అందుకని మీరు స్కిన్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. టోటల్ అసలు అనాలిసిస్ చేసి ఎందుకు B12 తక్కువ అవుతుంది, ఒకవేళ తక్కువ అయితే ఎలా సప్లిమెంట్ చేయాలి, ఏ ఆహారం తీసుకోవాలి, B12 తక్కువ అయితే వచ్చే నష్టాలు ఏంటి, మళ్ళీ టోటల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఓకే, సారీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు దేనికండి? B12 తక్కువ అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ వస్తాయి. ఒకవేళ B12 వాడటం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. B12 ఈజ్ అ వెరీ గుడ్ విటమిన్ ఫర్ హెయిర్, స్కిన్, బాడీ, ఎవ్రీథింగ్. సో B12 అనేది వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఫర్ ద బాడీ అనమాట. అయితే B12 ఎక్సెస్ తీసుకున్నా ఏమవదు. ఓకే ఓకే, యాక్చువల్లీ తక్కువ ఉన్నప్పుడు వాడచ్చు, అంత బాగున్నప్పుడు టాబ్లెట్స్ వాడక్కల. కానీ మీరే చెప్పారు కదా B12 తక్కువ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎస్, నేను ఇప్పుడు చెప్పా కదా, B12 తక్కువ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, బాల నెరుపు వచ్చేస్తుంది, మూతి చుట్టూరు నలుపు వస్తుంది, స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. ఇవన్నీ B12 లోపాలు అనమాట. ఓకే అండి, మీరు ఒకసారి డెర్మోకేర్కి రండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ఓకే అండి. సో ఈ విటమిన్స్ అనేవి చాలా మందిలో డౌట్స్ వస్తాయి. మేము ఏదైనా హెయిర్కి టాబ్లెట్స్ రాసినప్పుడు వీటిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, పీరియడ్స్ అప్పుడు వేసుకోవచ్చా, లైక్ జ్వరం వచ్చినప్పుడు వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఏ విటమిన్ అన్నా అండి ఏ టైంలో అన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఒకవేళ విటమిన్స్ ఎక్సెస్ ఉన్నా, ముఖ్యంగా B కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్స్ ఎక్సెస్ ఉన్నా అంటే మనం ఒకవేళ ఒకటి వేసుకోవాల్సిన ప్లేస్లో రెండు వేసుకున్నా ఏమవుతుంది. ఎందుకంటే ఎక్సెస్ విటమిన్స్ అన్ని బాడీలోంచి ఎక్స్క్రీట్ అయిపోతాయి, దానివల్ల నష్టమైతే ఉండదు. నేను చెప్పేది B కాంప్లెక్స్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నా ఏమీ అవదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్స్లో B12 తక్కువ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. హెయిర్, స్కిన్నే కాదు బాడీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో వెజిటేరియన్స్ ఒక కన్నేసి ఉంచాలి, ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకసారి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. హలో 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 అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. హలో అమ్మా చెప్పండి అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. మా బాబుకి జుట్టు ఊడిపోతుందండి, ఏం చేయాలి? ఓకే, బాబు వయసు ఎంతండి? 20 సంవత్సరాలు. ఓకే అండి, యాక్చువల్లీ లోషన్ ఉంటుందండి, మినాక్సిడిల్ లోషన్ ఉంటుంది, అది వాడాలి. అట్ ద సేమ్ టైం అవసరమైతే టాబ్లెట్స్ ఇస్తామన్నమాట. కాకపోతే హెయిర్ ఒకసారి టెస్ట్ చేయాలండి, టెస్ట్ చేశాక అవసరమైతే టాబ్లెట్ ఇస్తాం. ఎప్పుడైతే ఈ లిక్విడ్ స్టార్ట్ చేస్తారో ఒక 4 నుంచి 5 వారాల్లో జుట్టు రావటం ఆగుతుంది, అంటే తగ్గుదల వచ్చుద్ది. ఒక 3 నెలల నుంచి 6 నెలల కల్లా మళ్ళీ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. సారీ, పేరు అలా టీవీలో చెప్పడం కుదరదండి. మీరు స్కిన్ డాక్టర్ని అప్రోచ్ లేదా డెర్మోకేర్కి వచ్చినా నేను రాసిస్తాను. సారీ, యా. సో చాలా ఆయింట్మెంట్స్ కానీ ఆ టాబ్లెట్స్ పేర్లు కానీ టీవీలో చెప్పకూడదండి, ఏమనుకోకండి. ఒకసారి స్కిన్ డాక్టర్ ఎవరినన్నా అప్రోచ్ అవ్వచ్చు, లేదా నేను కూడా స్కిన్ డాక్టర్ని డెర్మోకేర్కి వచ్చినా నేను రాసిస్తాను. మార్కెట్ అయించి ప్రేక్షకులు మీకు సలహాలను సూచనలు ఇచ్చినట్టు ధన్యవాదాలు. ఓకే బస్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. రేపటి హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.